నమస్తే. జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి దంపతుల పైన ఒక కేసు అయితే నమోదైంది. తప్పుడు ధృవీకరణ పత్రాలతో మా భూమిని కబ్జా చేయాలని చూసారని ఫిర్జారిగూడకు సంబంధించినటువంటి ఒక లేడీ అయితే కేసు పెట్టినటువంటి పరిస్థితి. చివరికి ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. అసలు కబ్జాకి యత్నించిన నిజమేనా, ఆ కబ్జా అనేది వాస్తవమేనటువంటి ప్రయత్నం అయితే తెలుసుకుందాం. మనతో పాటుగా పల్ల రాజేశ్వరరెడ్డి సార్ నమస్తే. మీరు కబ్జా చేయబోయారు, మీరు మీ సతీమణి కలిసి అనేటువంటి మాటలు చెప్తూ ఒక కేసు అయితే నమోదైంది. అసలు మీ వరకు వచ్చింది ఆ కేసు? ఒకవేళ వస్తే నిజమేనా? నమస్కారం అండి. ఎఫ్ఐఆర్ 3 రోజుల కింద అయినట్టు నిన్న రాత్రి నేను టీవీలలో మిగతా చోట చూడడం జరిగింది. ఎఫ్ఐఆర్ వివరాలు తెలుసుకున్నప్పుడు నేను అడిగినాను, మేము వాళ్ళందరినీ వాళ్ళ యొక్క ప్లాట్ ఉన్నట్లయితే ఆ ప్లాట్కు రాళ్ళు ఉంటే రాళ్ళు తీసేసినట్టు, వాళ్ళను తిట్టినట్టు, దుర్భాషలు అన్నట్లు, ఫిల్దీ లాంగ్వేజ్లో అబ్యూజ్ చేసినట్టు, అదేవిధంగా వాళ్ళతో మేము కొట్లాడినట్టు వాళ్ళు మొత్తం కూడా దాన్ని ఆక్రమించినట్లు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు ఉన్నారు అనేది ఆధారాలు మాత్రం చెప్పలేదు. అందులో కూడా మెన్షన్ చేయలేదు. దాన్నే మేము పోలీసు వారిని కూడా మెన్షన్ చేసినాం. మేము గత 14-15 సంవత్సరాలుగా ఎవరితో కూడా గొడవ పడలే, ఎవరిని తిట్టలే, ఎవరిని ఆక్రమించలే. కాబట్టి ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేస్తే కనీసం జరిగిన సంఘటన ఎక్కడ జరిగింది అనేది ఉండాలి, ఎవరు ఉన్నారనేది ఉండాలి. ఈరోజు ఆధారాలు బాగా ఉంటాయి. నిజంగానే వాళ్ళ ప్లాట్ ఉంటే ప్లాట్ని ఏమైనా ఇబ్బంది పెట్టినారని చెప్పి అది కూడా చూడాలి. ఏమాత్రం వీటి గురించి చూడకుండా వాళ్ళు పోలీసు వాళ్ళు పై ఒత్తిడితో తీన్మార్ మల్లన్న అనే ఒక ఎక్స్టార్షనిస్ట్ యొక్క ఒత్తిడితో వాళ్ళు కేసు బుక్ చేయడం జరిగింది. కేసు ఎట్లా బుక్ చేస్తారని చెప్పేసి మీ అధికారులను నేను అడిగితే వాళ్ళకు కూడా ఒక నోటీస్ ఇష్యూ చేశారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, వాళ్ళు ఎప్పుడు ఆక్రమించారు, నీకున్న పేపర్లు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మీరు కూడా చూసినట్లయితే తెలుస్తుంది. ఓకే, ఎఫ్ఐఆర్ కంటే ముందు ఇవన్నీ అడగాలి. ఆ తర్వాత అవన్నీ ఉన్నట్లయితేనే వాళ్ళు ఎఫ్ఐఆర్ వెచ్చి చేయాలి. అంటే ఎఫ్ఐఆర్ ముందు చేసి ఆ తర్వాత ఇవన్నీ అడగడం అనేది అది సక్రమం కాదు. అక్రమ మార్గంలో కేసు ఫైల్ చేశారు. రెండో అంశం, ఒకవేళ భూమి వాళ్ళదే అని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళు ఇంతకుముందే ఒక కేసు కూడా వేసినట్టు తెలిసింది. హైకోర్టులో కానీ ఎక్కడ లోకల్ కోర్టులో వేశారు. 150 గజాలు మాకు చెందింది, మా దానిలో వీళ్ళ ఇబ్బంది పెడుతుందని చెప్పేసి వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు వాళ్ళకి ఇప్పటిదాకా ఏమి కూడా సూచనలు కానీ డైరెక్షన్ కానీ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు నాకుండే ఆధారాలు ఏందని చెప్పి నన్ను కూడా అడగాలి, వాళ్ళకుండే ఆధారాలని వాళ్ళు అడగాలి. ఈ యొక్క భూమి వివాదాలన్నీ కూడా సివిల్ మ్యాటర్స్. సివిల్ మ్యాటర్స్ లో అవసరమైతే వాళ్ళు అడగొచ్చు, వీళ్ళు ఇట్లా వచ్చిండ్రు, వీళ్ళ సంగతి ఏంటి, మీరు కంప్లైంట్ చేసినారు, లేకపోతే మీరు తిట్టినడా అని చెప్పేసి కూడా మనం అడగవచ్చు. అసలు వాళ్ళని ఇంతవరకు నేను ఎప్పుడు కలవలే, మాట్లాడలే, తిట్టలే, ఆక్రమించలే. కాబట్టి ఇది అక్రమమైన కేసు. దాన్ని చట్టపరంగా న్యాయపరంగా ఏ విధంగా ఉండాలో ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటారు. దాని ప్రకారం పోలీసులు కానీ వాళ్ళు కానీ ఏ విధంగా చేస్తుందో కూడా ఇలా కోర్టు ఖచ్చితంగా అడుగుతా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎస్, ఇప్పుడు వీరు ఏదైతే సర్వే నెంబర్ చెప్తున్నారో 763 ఏదో సర్వే నెంబర్ చెప్తున్నారు, ఆ సర్వే చుట్టుపక్కల పల్ల రాజేశ్వరరెడ్డి దంపతులకు కానివ్వండి, లేకపోతే ఆంధ్రాకి చుట్టూ సంబంధించినటువంటి భూములు కానీ ఏమైనా ఉన్నాయా? 796లోనే మా భూమి ఉన్నది. ఓకే, 796లో 11 ఎకరాల భూమి ఉన్నట్లయితే అది ఇంత ముందు ప్లాట్లు చేసింది ఒక అన్అఫీషియల్ ప్లాట్ చేసింది వాస్తవం. ఓకే, దాన్ని 38E అనే సర్టిఫికేట్ కొంతమంది పొందిన తర్వాత 1975లోనే పొందిన వాళ్ళు. 1975లో ఆ తర్వాత అనేక మంది కోర్టులో వీళ్ళు తర్వాత ప్లాటింగ్ చేసుకున్న తర్వాత కూడా వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. ఒక 5-6 కేసులలో వాళ్ళందరికీ మీకు హక్కు లేదు ఇది అనేది వాళ్ళు 38E ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళకే పోయిందని చెప్పారు. ఆ 38E నుంచి అనేక మంది కొనడం జరిగింది. నేను కూడా ముందు 38E కంటే ముందు కొన్నాను. కానీ 38E ద్వారా వాళ్ళకి హక్కులు పొందిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా రెండోసారి దాన్ని రాటిఫై చేయించుకున్నాం. ఇది ఒక లేన్. అనదర్ వన్ ఏదైతే ప్లాట్స్ వాళ్ళు చేయించిండ్రో, ప్లాట్లు వాళ్ళకి ఆ హక్కులు పోయినాయో, నేను కూడా ముందు ఒక 15 నుండి 20 ప్లాట్లు కొన్నాను. కానీ నాకు హక్కు పోయిన తర్వాత ప్లాట్ వాళ్ళందరూ వచ్చేసి, సార్ మేము ఓడిపోయినాం, మీరు కొట్లాడండి, మీరు కావాలంటే మాది కూడా మేము ఇలా ధర ఆ రాడు 500-1000 రూపాయలు పెట్టుకుంటున్నాం, మాకు 2500 3000 ఇచ్చేసి మీరు తీసుకోండి అని చెప్పేసి అంటే ఆనాడు కొన్ని ప్లాట్లు మేము తీసుకున్నాం, దాని మీద కొట్లాడినాం. కానీ మాకు ఈనాడు కూడా ప్లాట్ ద్వారా హక్కు సంక్రమించలే. ఇవాటికి కూడా మాకు 7.5 ఎకరాల మాత్రమే ల్యాండ్ అక్కడ ఉన్నది. 11 ఎకరాల ల్యాండ్ అక్కడ ఉందని వాళ్ళు చెప్తుంటే మాకు 7.5 ఎకరాల ల్యాండ్ ఉంది. మిగతా ల్యాండ్లో వాళ్ళకి ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళు హక్కులు పొందవచ్చు, కోర్టు ద్వారా పోవచ్చు, మిగతా వాళ్ళ ద్వారా కూడా చేయొచ్చు. ఎప్పుడు ఎవరిని మేము అడ్డుకోలే. నాకు అక్కడ ట్రస్ట్ పేరు మీద
యూనివర్సిటీకి దరిదాపుగా 100 ఎకరాల భూమి ఉన్నది. ఓకే. అందులో ఒక 150 గజాల కోసం వాళ్ళ దగ్గర పోయి మేము మాట్లాడడం కానీ తిట్టడం కానీ జరగదు. కాబట్టి వాళ్ళు మమ్మల్ని కలవలే, మేము తిట్టలే. ఇది అక్రమమైన కేసు. మీ చేతికి ఏమైనా నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నము, లేకపోతే ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి కాపీ ఇచ్చేటువంటి ప్రయత్నము, పోలీస్ వాళ్ళ నుంచి రావడము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిఐ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కానివ్వండి మీకు కాల్ చేయడం ఏమైనా జరిగినాయా? కేవలం టీవీలలో పేపర్లలో వచ్చినటువంటి దాని పరంగానే మీరు మాట్లాడుతున్నారు? టీవీలలో పేపర్లలో వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఎఫ్ఐఆర్ కాపీని తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి తీసుకున్నాం. ఆ తర్వాత అంతకుముందే అడిగినట్లయితే దాన్ని నోటీస్ కూడా ఇచ్చిందని చెప్పేసి కూడా చూసినాం. మాకు కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వాలి. ఏ విధంగా వీళ్ళు మీ దగ్గర మీ యొక్క భూమి అని మీరు క్లెయిమ్ చేస్తున్నారు కదా, ఆ భూమికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఏమున్నాయని చెప్పి మమ్మల్ని అడగాలి. అదేవిధంగా వాళ్ళని మీరు తిట్టినంటున్నారు, నిజంగానే తిట్టినరా, ఎక్కడ తిట్టిండ్రు, ఎందుకు తిట్టిందని చెప్పేసి అడగాలి. దానికి సంబంధించిన పోలీసు నుండి మమ్మల్ని ఏం అడగలే. మేమే పోలీసు వాళ్ళని, సిపి గారిని, మిగతా వాళ్ళని కూడా అడిగినాం. ఆధారాలు లేకుండా, డేటు టైం మెన్షన్ చేయకుండా, ఎవరు ఉన్నారని చెప్పకుండా కేసు పెట్టి బదనాం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక తీన్మార్ మల్లన్న అనే ఒక నయవంచకుడు ఈ రోజున మొత్తం కొంతమంది ముఠాలను తయారు చేసి మొత్తం కూడా మేడ్చల్ గట్కేసర్ ఏరియాలో అందరినీ దోపిడీ చేస్తున్న వాడిని, వాడి యొక్క మనుషులను పంపిస్తే మీరు కేసు పెట్టడం కరెక్ట్ కాదని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అతను ఇప్పటికే 3 సార్లు నా మీద ఓడిపోయాడు. ఒకసారి 2015లో ఎమ్మెల్సీగా ఓడిపోయాడు, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిండు. 2019లో హుజూర్ నగర్ ఎలక్షన్లో నేను ఇన్ఛార్జిగా ఉన్న, తను ఎమ్మెల్యేగా పోటీ చేసి 2000-3000 ఓట్లు వచ్చినాయి. 2021లో కూడా నా మీద మళ్ళీ ఎమ్మెల్సీగా ఓడిపోయాడు. అది కక్ష పెట్టుకొని నా మీద, నా భార్య మీద, నా కుటుంబం మీద, ఇతరుల మీద నిత్యం వానికి ఉండే ఒక దాంతో బెదిరించడం, ఆక్రమణలకు పాల్పడడం, మొత్తం కూడా తిట్టడం అనేది నేర్చుకున్నాడు. ఒక నయా ఖచ్చితంగా ఒక నయా ఎవరైతే నయం ఉన్నాడో ఆ నయంలానే వీళ్ళు కూడా తయారు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమో, అన్న తెలుగుదేశం ప్రభుత్వమో నక్సలైట్లను వాళ్ళను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఒక నయంని తయారు చేసుకుంటే, ఇవాళ ప్రజలను పీడించక తింటున్నా, బెదిరిస్తున్నా, ఆక్రమిస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా ఈ తీన్మార్ మల్లె అనే వాడిని ఇలా ఒక నయంగా తయారు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం కానీ పోలీసు కానీ మళ్ళీ అతని ద్వారానే ఇబ్బందులు ఎదుర్కొంటారు. చివరిగా సార్, మీరు ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నారు, జనగామ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మీ పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతలకి, మీ పార్టీకి సంబంధించినటువంటి కేటీ రామారావు కానివ్వండి, లేకపోతే కేసీఆర్ కానివ్వండి, వీళ్ళ వరకేమైనా ఇట్లా తప్పుడు కేసులు పెడుతున్నటువంటి విషయాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు? ఎందుకంటే చాలా రకాలుగా చాలా మంది చెప్తున్నారు మా పైన తప్పుడు కేసులు పెడుతున్నారని. మీ పార్టీకి సంబంధించినటువంటి సామాన్య కార్యకర్త నుంచి లీడర్ల వరకు చెప్తున్నారు ఈ మధ్య కాలంలో. మా జనగామలో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో మండల నాయకుల మీద, కాన్స్టిట్యూన్సీ నాయకుల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు పెట్టారు ఆల్రెడీ. అదేవిధంగా అన్ని నియోజకవర్గంలో అన్ని చోట్ల చేస్తున్నారు. ఇది కేటీఆర్ గారికి తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు, హరీష్ రావు గారికి తెలుసు. నాకంటే ముందే నిన్న టీవీలో వాళ్ళు కూడా చూశారు. కాబట్టి అందరం కూడా ధైర్యంగా ఉండి ఆ కేసులను న్యాయ ప్రకారం, చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. వీటన్నిటి కూడా ఉడత ఊపులకు భయపడితే, లేకపోతే ఇటువంటి ఫాల్స్ కేసులకు భయపడితే, ఆనాడు తెలంగాణ ఉద్యమమే కేసీఆర్ చేసి ఉండేవాళ్ళు కాదు. మేము కూడా కేసీఆర్ ఉద్యమంలోనే జేఏసీలో ఆనాడు ఉండి ఉస్మానియా యూనివర్సిటీలోనే 10 రోజులు జైలుకు పోయిన సందర్భం ఉన్నది. కాబట్టి ఇటువంటి ఆనాడు పీక్గా ఉన్న ఉద్యమంలోనే భయపడలేదు. ఇవాళ వీళ్ళు ఇటువంటి చిన్న చిన్న అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన కేసులు పెట్టి కానీ, బదనాం చేసి కానీ, అవసరమైతే అరెస్ట్ చేసి కానీ మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఇస్తున్నది. దేనికి భయపడం. చట్టం ఖచ్చితంగా విశ్వాసం ఉన్నది చట్టం మీద, న్యాయం మీద. దాని ద్వారానే మేము వారి దగ్గర నుంచి వెళ్ళి ఏ విధమైన కరెక్ట్ అంశాలు వాళ్ళ దగ్గర పెట్టి మాకు రిలీఫ్ వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ప్రోటోకాల్ విషయంలో మీ దగ్గరగా వచ్చినటువంటి మంత్రి కొండా సురేఖకు మీకు మధ్యలో చిన్న వాగ్వాదం జరిగింది ఆ మల్లికార్జున స్వామి దేవాలయం విషయంలో. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? నిన్న జనవరి 26 కూడా జరిగింది. ప్రోటోకాల్ విషయంలో ఏమైనా ఎమ్మెల్యేకి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ ఏమైనా తగ్గుతుంది, లేకపోతే ఇబ్బంది ఉంది అనేటువంటి ఆలోచన ఏమైనా కనబడుతుంది ఈ ప్రభుత్వంలో? ప్రోటోకాలే ఇవ్వట్లేదు. ఓకే. అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్ప మిగతా ఎమ్మెల్యే ఎవరిని గుర్తించట్లేదు. ఎక్కడైనా ఇనాగ్రేషన్స్ ఉంటే మమ్మల్ని ఇన్వైట్ చేయనియట్లేదు. ఇవాళ ఎక్కడ కానీ వాళ్ళు ఉన్నట్లయితే మమ్మల్ని మంత్రులతో పాటు మేము పోయినా కూడా ఓడిపోయిన క్యాండిడేట్ అక్కడ ఉన్న అధికారులందరూ తిట్టడం జరిగింది. అంటే ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఓడిపోయిన ఎమ్మెల్యే పోయి అధికారికంగా రివ్యూలు చేస్తున్నాడు. కొమరవెల్లి టెంపుల్లో రివ్యూ చేస్తున్నాడు. అదేవిధంగా అక్కడ నుంచి వెళ్ళి మొత్తం కూడా డిసెంబర్ 25న క్రిస్టియన్స్
పండుగ సందర్భంగా ఇచ్చే దుస్తులని వాళ్ళే తీసుకొచ్చుకొని వాళ్ళే మొత్తం కూడా పంచుకున్నారు. అంటే అన్ని విషయాల్లో కూడా ప్రోటోకాల్ ఇవ్వడం లేదు, నిధులు ఇవ్వటం లేదు. మేము అడిగినట్లయితే పోలీసులతోని మా వాళ్ళ మీదనే కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తున్నారు తప్ప చాలా దుర్మార్గంగా ఇవాళ ఈ ప్రభుత్వం అనేది ప్రవర్తిస్తూ ఉన్నది. ఒకవేళ మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రండి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే పోరాటానికి సిద్ధపడతారా, లేకపోతే హైకోర్టు నుంచి ఏమైనా పోరాటం కొనసాగించబోతున్నారు? చట్ట ప్రకారం ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా చేస్తాం. పోలీసులు పిలిస్తే వెళ్తాను, కోర్టులో వేస్తాం. ఖచ్చితంగా వెళ్లాల్సిందే, మాట్లాడాల్సిందే. మనం అందులో ఇక్కడ తప్పించుకునేది లేదు. ఓకే, చట్టం ఏ విధంగా ఉంటే దాని ప్రకారం ఉండాలి తప్ప నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, రాజ్యాంగబద్ధునే ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా చట్ట ప్రకారమే న్యాయ పద్ధతిలో నడుచుకుంటాను. ఇది పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఖచ్చితంగా కొంతమంది మాటలు పట్టుకొని పోలీసులు వ్యవహరిస్తున్నారు, నా పైన తప్పుడు కేసులు పెట్టారు, మేము ఎంతవరకైనా వెళ్తాము, ఖచ్చితంగా చట్టపరంగానే ఎదుర్కొంటామనేటువంటి విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో కలిసి శ్రీనివాస్ తొలివేలు.